నువ్వు ఫస్ట్ మూవీ యాక్ట్ చేసి అంటే ఏ మూవీతో నువ్వు అడుగు పెట్టావు? ఒక్క క్షణం. ఒక క్షణం. ఇది మన అల్లు శిరీష్ గారిది. హ్మ్. సో ఆ మూవీలో చేస్తున్న టైంలో కూడా సో ఇంతకు నీ ఏజ్ ఎంత? సో ఏం జరుగుతుంది? చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, కెమెరాస్, హడావిడి అన్నీ చూసి ఎప్పుడైనా భయపడ్డావా అట్లేమన్నా? భయపడ్డాం అంటే అప్పుడు చిన్న వయసు కాబట్టి అప్పుడేం అంత భయం ఏం అనిపించేది కాదు. హ్మ్. ఇప్పుడు కూడా ఏమంత ఏం లేదు. బట్ ఇప్పుడే ఉంటదిలే అన్ని సినిమాలు చేసిన తర్వాత ఎందుకు ఉంటది? భయం అయితే ఏం అనిపించలేదు. మీన్స్ నార్మల్ గానే చేశాను అది. ఫస్ట్ నార్మల్ గా ఒక షార్ట్ లెన్స్ చేయడం, దాని తర్వాత ఫస్ట్ మూవీ కాబట్టి అప్పుడు నా ఏజ్ వచ్చేసరికి ఐ థింక్ 4-5 ఇయర్స్ ఉంటుంది. చేశాను, అది నార్మల్ గానే చేస్తాను ఆ సినిమా, ఏదో క్యాజువల్ గా అలాగా. ఓకే. సో ఒక క్షణం. సో ఒక క్షణం తర్వాత సో వరుసగా అన్ని మూవీస్ చేసుకుంటూ అట్లా వచ్చేసావు. ఇంకా అంటే నువ్వు యాక్ట్ చేసిన వాటిలలో ఇంకొకటి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది, రీసెంట్గా రిలీజ్ అయిన ఒక వెబ్ సిరీస్ హరికథ. అందులో కూడా చాలా మంచి ప్రామినెంట్ రోల్. అవును. సో ద స్టోరీ స్టార్ట్స్ విత్ యూ. అవును. ఎలా అనిపించింది? అండ్ రీసెంట్ టైమ్స్లో నీకు మంచి ప్రామినెంట్ రోల్స్ వస్తున్నాయి కదా. ప్రతి క్యారెక్టర్స్ అవంతా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ హరికథ విషయానికి వస్తే సీన్స్ అవన్నీ కానీ మ్యాగీ గారు బాగా నన్ను బాగా చూపించారు, డిఓపి గారు బాగా చూపించారు. నాకంతా బాగా అనిపించింది ఆ షార్ట్స్ ఇవంతా కానీ. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ మ్యాగీ గారు కానీ అంతా టీమ్కి. సంథింగ్ డిఫరెంట్ కదా మ్యాగీ అయితే. మ్యాగీ గారు కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటారు. అందరూ ఒక రకంగా ఉంటే ఆయన మాత్రం నేను నా రూట్ సపరేట్ అనే కైండ్ ఆఫ్ పర్సన్. చాలా డిఫరెంట్ గా ఉంటారు ఆయన. యా. బట్ ఎప్పుడైతే ఏదైతే ఎనర్జీ ముందు పొద్దున స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ ఎనర్జీ అయితే ఉంటుందో మొత్తం అంతా అయిన తర్వాత కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది. సో అదే సేమ్ ఎనర్జీతోనే నువ్వు కూడా పరిగెడుతూ ఉన్నావు. పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకున్నావు? ఫస్ట్ యాక్టర్ అవుతాను, మెల్లిగా హీరో కూడా అవుతాను. ఫస్ట్ యాక్టర్ తర్వాత హీరో, ఇట్లాంటి వాట్స్ ద డిఫరెన్స్ ఇన్ బోత్? హీరో మీన్స్ ఒక క్యారెక్టర్, నాకు ఒక క్యారెక్టర్ చేయాలి ఇలాగా సటన్ ఏజ్ లాగా చేయాలని కాదు, నాకు అన్ని క్యారెక్టర్స్ చూడాలి అని. ప్రతిదీ ఒక సైకో క్యారెక్టర్ కానీ అది కానీ ఆర్ ఎల్స్ అన్ని క్యారెక్టర్స్ ఎక్స్పీరియన్స్ చేయాలని. నిజం చెప్పు, యాక్చువల్గా నువ్వు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కానీ ఇంటర్వ్యూస్ ఇస్తున్న టైంలో మీ డాడీ కానీ ఇట్లా ఏమైనా చెప్పారా, నాన్న ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగాయంటే ఇలా అని చెప్పేసి అలా ఏమన్నా? ఆయన చెప్తారు, బట్ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ వరకు ఆయన చెప్పరు. నాకు అనిపించింది నేను చెప్తారు. ఏం చెప్పారు? ఏ క్వశ్చన్స్ చెప్పారు డాడీ అయితే ఇట్లా చెప్పే ఆన్సర్స్ అని? అలా అంటే చాలా తక్కువ చెప్తారు అంత. ఓకే. నువ్వైతే ఆ మెచ్యూరిటీ ఉంది కాబట్టి దొల్లగొట్టేస్తావని ఆయన ఏం చెప్పాడు అనమాట. ఓకే. సో మీ డాడ్ కానీ మమ్ కానీ సో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, బట్ మా డాడీకి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. వాంట్ టు బి అన్ డైరెక్టర్ ఫస్ట్ ఆయన అనుకున్నారు, దాని తర్వాత నేను యాక్టర్ అయ్యాను, దాని తర్వాత అలా నన్ను చూసుకోవడానికే సరిపోయిందా? సో నువ్వు చెప్పచ్చుగా, మీ డాడ్ని మోటివేట్ చేయొచ్చుగా, డాడ్ యూ క్యాన్, నన్ను పెట్టి సినిమా తీసే డైరెక్షన్. అలా ఏం లేదు, నన్ను పెట్టి సినిమా తీసాను కానీ హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ ద డైరెక్షన్. ఆయనకు ఆ స్కిల్స్ ఏదైతే ఉందో, కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే మా డాడీతో నేను మాట్లాడుకునేది ఎక్కువగా మేము మూవీ గురించే మాట్లాడుకుంటాం. పర్సనల్ లైఫ్ కన్నా ఎక్కువగా మేము మూవీ చూస్తాం, మూవీ గురించి మాట్లాడుకుంటాం. అది ఎక్కువగా ఈ మూవీ టాక్ ఎక్కువగా ఉంటుంది. నా గురించి ఆయనకు తెలుసు, ఆయన గురించి ఏంటో నాకు తెలుసు. మేము 7th క్లాస్లో ఉన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం తెలుసా? సో మా చుట్టూ ఉన్న పిల్లల మీద మేము మా డాడీకి వచ్చి కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళం. అట్లా కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళము. సో నా పెన్ తీసుకున్నాడనో లేకపోతే నా బుక్ తీసుకున్నాడనో టీచర్ కొడుతుందనో ఇట్లా చెప్పుకునేవాళ్ళం. కానీ నువ్వు మాత్రం అట్లా లేదు. అంటే యూ సన్ అండ్ ఫాదర్ బోత్ ఆర్ టాకింగ్ అబౌట్ ద మూవీస్ అంటే ఎంత డిఫరెన్స్ ఉంది మీకు మాకు అనిపిస్తుంది. ఓకే, ఇట్ వాస్ నైస్. ఎప్పుడు మూవీస్ గురించే మాట్లాడుకుంటుంటారు? అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, లైక్ అబౌట్ ఎనీ పర్సనల్గా ఇలా ఏం జరుగుతుంది ఏంటి అని నార్మల్గా మాట్లాడుకుంటాం. బట్ ఎక్కువగా మా ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ కానీ ఎక్కువగా మూవీస్ గురించే ఉంటుంది. ఓకే. ఈ మూవీస్ సందీప్ రెడ్డి వంగ గారు కానీ, ఐ డ్రీమ్లో వీడియోస్ సందీప్ రెడ్డి వంగ గారు కానీ ఇట్లా వీడియోస్ ఉంటుంది కదా, ఇంటర్వ్యూస్ ఇవంతా ఆయన సెండ్ చేయడం ఇవి ఉంటుంది. ఇదే అన్ని మా కూడా బాగా ఫాలో అవుతున్నా. ఐ డ్రీమ్ ఈస్ లైక్, నాకు టిఎన్ఆర్ గారిది వీడియోస్ అంటే నాకు బాగా ఇష్టం. లెజెండ్, మా అందరికి ఇన్స్పిరేషన్ ఆయన.
టిఎన్ఆర్ గారితో ఇంటర్వ్యూ చేయాలనేది నా డ్రీమ్ అది. బట్ ఇట్ వాజ్ Yeah. డెంట్ హ్యాపెండ్. బట్ ఆ ఐ డ్రీమ్లో చేశానని ఒక చిన్న సంతృప్తి ఇప్పుడు ఒకటైతే కొంచెం అయితే అయ్యింది. వావ్! అసలు చాలామంది హీరోస్‌ని, హీరోయిన్స్‌ని లేకపోతే అవును. డైరెక్టర్స్‌ని మేము ఇంటర్వ్యూ అవును. చేస్తూ ఉన్నాం. ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నా కానీ ఇంత మెచ్యూర్డ్‌గా ఇలా మాట్లాడే వాళ్ళు నాకు ఇప్పటి వరకు దొరకలేదు. ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ మ్యాన్. సీరియస్‌లీ ఐ యామ్ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ. ఫిలిమ్స్ మీద ఉన్న నాలెడ్జ్ కానీ, సో పెంపకం కానీ ఇవన్నీ వింటూ ఉన్నా కానీ నువ్వు మాట్లాడే మాటలు ఏదైనా వింటూ ఉన్నా కానీ ఐ ఫీల్ ఒక జిల్ అనిపిస్తుంది, ఒక ఫైర్ కనిపిస్తుంది మనోళ్ళలో అన్నట్టు ఉంది. ఓకే, సో నువ్వు యాక్ట్ చేసిన ఒక ఈ 60 ప్రాజెక్ట్స్లో నీకు హార్ట్ టచింగ్ అండ్ బాగా అనిపించిన ఎంజాయబుల్ చేసిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? తండ్రిలో ఉండే 22 మెంబర్స్ వాళ్ళతో కానీ ప్రతి మూవీకి ప్రతి డిఫరెంట్ జర్నీ అయితే చేశాను. ఒక మెమరబుల్ మూమెంట్ మీన్స్ మెమరబుల్గా ఉండేది అయితే ఒక్కటని లేదు, ప్రతిదీ అలాగే ఉంది. ఈ 22 మెంబర్స్లో నువ్వు ఎక్కువ ఎవరితో ఉండేవాళ్ళు? ఎక్కువగా నారాయణ గారు, మహేష్ అన్న, ఓకే, సుప్రీత్ అన్న అనుకొని పీకే అంటారు, Yeah. సుప్రీత్ పీకే, శివ అన్న, కృష్ణ అన్న, ఇలా అందరూ. ఇంతకు మీ దాదా ఎలా ఉన్నాడు? దాదా బాగున్నారు. బాగున్నారా? మూవీ తర్వాత కలిసావా? మూవీ ముందే ఒక మూవీ చేసాం మేము. దట్ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ఆ మూవీ ముందే పరిచయం, దాని తర్వాత ఇక్కడ పరిచయం. ఇక్కడ సెకండ్ టైం మళ్ళీ ఆ పర్సన్ ని మనం మీట్ అయ్యేటప్పటికి ఏంటంటే ఆ ర్యాప్ అనేది వేరుంటది కదా. అవును. సో ఇక్కడైతే దాదా దాదా అనుకుంటూ తిరిగేసాము. మీన్స్ మా తాతయ్య కాబట్టి, తాతగారి క్యారెక్టర్ కాబట్టి దాదా అని పిలవలేదు, సరే అనుకొని ఓకే, బాగా మాట్లాడేవారు ఏంటి. ఓకే, నైస్. అండ్ సో నువ్వు ఇలా మూవీస్ యాక్ట్ చేస్తూ ఉన్నావు. సో మరి స్కూల్లో నీ క్లాస్లో మెయిన్గా సో నిన్ను ఎలా చూసేవాళ్ళు? నార్మల్గానే చూస్తారు. అంటే అంత ఉండదు. నాకు ఇలా స్పెషల్గా చూడాలని, ఇలా ఉండాలని అంత స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ మైండ్, స్కూల్లో ఏం చెప్తున్నారు అండ్ ఏంటి ఇవే ఉంటుంది. షూటింగ్ వచ్చినప్పుడు షూటింగ్ మైండ్ ఇలా ఉంటుంది. మరి స్కూల్లో ఫ్రెండ్స్? స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అడుగుతూ వాళ్ళు ఉంటారా? కొంచెం అడుగుతారు అనమాట. వాళ్ళకి నా గురించి తెలుసు కాబట్టి అంతగా సినిమా మ్యాటర్ ఏం అంతగా ఎక్కువ రాదు, అండ్ మాట్లాడుకునే టైం కూడా అంత ఎక్కువగా ఏమి ఉండదు. ఎక్కువగా అయితే చదువు గురించి, ఏంటి ఈరోజు ఏం చెప్పారు, నేను వెళ్ళకపోతే నిన్న ఏం చెప్పారు కానీ ఇలా ఇవి మాట్లాడుకుంటాం. హౌ డు యూ మేనేజింగ్ ద స్కూల్ అండ్ మరి ది సినిమా లైఫ్? వెళ్తాను, షూటింగ్ వెళ్తాను, బుక్స్ తీసుకెళ్తా, చదువుకుంటా, వేరే హెల్త్ స్టడీ, ఖాళీ దొరికినప్పుడల్లా చదువుకుంటా. ఇంటికాడ కూడా ఇప్పుడు ఖాళీ ఉంటే స్కూల్కి వెళ్తాను, ట్యూషన్ ఉంటుంది అలాగా. ట్యూషన్ కూడా ఉంటుంది? నీ ట్యూషన్ అంతా కంప్లీట్గా ఇక్కడే అయిపోతుంది మూవీస్ షూటింగ్స్ టైంలోనే. లైక్ ఆన్లైన్ క్లాసెస్ కానీ లేకపోతే హోమ్ ట్యూషన్ కానీ అలాగా. ఓకే, మొత్తానికైతే ఏదో ఒక రకంగా లాగిచ్చేస్తున్నావు, బండి లాగేస్తున్నావు. అకాడమిక్స్ బాగానే వస్తాయా? మార్క్స్ యావరేజా, అబవ్ యావరేజా? 3-4 అలాగా. ఏంటి 3-4 మీన్స్ పర్సంటేజ్ అనమాట. థర్డ్ ర్యాంక్ కానీ లేకపోతే ఫోర్త్. ఓ, థర్డ్ అండ్ ఫోర్త్ ర్యాంక్ అయితే బాగానే చేస్తున్నావు. ఓకే, నైస్. అండ్ స్పోర్ట్స్ మెల్లిగా చేస్తున్నాను. కొన్ని ఇప్పటివరకు ఖాళీ ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చెయ్యాలి అని అంటే ఖాళీ ఉన్నంత వరకు వెళ్తున్నాను అలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ నువ్వు పెద్ద అయిన తర్వాత యాక్టర్ కాలేకపోయి వేరేది ఏదైనా ఎంచుకోవాలి అని అంటే ఏది ఎంచుకుంటావు? విచ్ ప్రొఫెషన్ యూ విల్ చూస్? నాకున్నంత వరకు, నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు సినిమాలోనే నేను ఎక్కువగా ఇదయ్యేది. మీ డాడ్ అయితే యాక్టర్ అవ్వకపోతే నేను డైరెక్షన్ అవుతాను, లేకపోతే డిఓపి అవుతాను. ఐల్ బి రన్ ఇన్ ద ఇండస్ట్రీ ఓన్లీ. ఓకే, అది ఏదైనా కానీ యాక్టర్ కావకపోతే డైరెక్టర్గా అవుతా, డైరెక్టర్ అవ్వకపోతే డిఓపి అవుతా. దర్ ఇస్ లాట్ ఆఫ్ క్రాఫ్ట్స్ వస్తాయి. నేను ఎక్కువగా దీంట్లోనే ఎక్కువగా ఇదిగా ఉంటాను. ఓ, నీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటో ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నావు అనమాట. ఇట్ వాస్ నైస్. ఇంకా ఎవరెవరితో యాక్ట్ చేసావు? పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ ఎవరైనా? మోస్ట్లీ అందరితో చేశాను. ఫ్యూ మెంబర్స్ తోటి అంటే వాళ్ళ మూవీస్లో చేశాను, వాళ్ళతో కలిసి చేశాను.
నాకు చేసిన వాళ్ళతోటి మళ్ళీ చేయాలని ఉంది. బట్ చిరంజీవి గారితో గానీ చిరంజీవి గారితో చేసావా? చేయలేదు. మీన్స్ చేయలేదు అని. చేయలేదా? ఓకే. చిరంజీవి గారితో చేయలేదు. హ్మ్. అండ్ నాగ నాగార్జున గారితో చేయలేదు. నాగార్జున గారితో మూవీ చేశాను. బట్ ఆయనతో కలిసి చేయలేదు. ఓకే. కాంబినేషన్ కాంబినేషన్ సీన్స్ లేదు. అనేవి ఆ! లేవు. ఓకే. సో, అలాగా కొంతమందితో చేయలేదు. సో, కొడుకుతో చేశారు కాబట్టి నెక్స్ట్ తండ్రి కూడా పిలుస్తారు. నాగార్జున గారు. ఓకే. అండ్ మరి మహేష్ బాబు గారితో చేసావు కదా! 'సర్లే గారు నీకెవరు.' హ్మ్. సో, అప్పుడెలా ఉండింది? అనిల్ రావిపూడి గారితో గాని. సో బావుంది. లైక్ ఫస్ట్ చూసారు. మా నార్మల్‌గా ఆయనతో లేకపోయినా గానీ, మహేష్ బాబు గారితో లేకపోయినా ప్ర 'ప్రకాష్ రాజ్' గారితో ఉంటుంది. హ్మ్. అనిల్ రావిపూడి గారితో బావుండేదనమాట. సీన్స్ గానీ, ఆయన చెప్పే విధానం గానీ, అంతా బావుండేది. హ్మ్. సో, మరి మొన్న జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ఇంకేమి పిలవలేదా? యాక్చువల్లీ వెళ్ళాల్సింది. హ్మ్. బట్ నేను వెళ్ళాను, అంతా చేశాను. బట్ ఆ క్యారెక్టర్‌కి తను రేవంత్ సెట్ అవుతాడు. హ్మ్. లావుగా ఉండడం గానీ, ఆ స్లాంగ్ చబ్బీగా, గానీ, చబ్బీగా, బబ్లీగా. బబ్లీ అలా ఉండాలి. ఓకే. నేను చూస్తే నేను కొంచెం ఏమంటారు, అంత చబ్బీగా ఉండను అలాగా. కానీ నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది తెలుసా? నేను ఫస్ట్ రాగానే ఫేస్ కంటే నీ జుట్టుని చూసే గుర్తుపట్టా. అరే! ఈ అబ్బాయి చాలా మూవీస్‌లో చేసాడు అని. ఓకే. సో, అలా అన్నమాట. మరి మమ్ ఎలా ఫీల్ అవుతున్నారు? సో, చాలా కంప్లీట్ హ్యాపీ మూవీస్‌లో ఫీల్ అవుతారు ఆవిడ. ఎవ్రీ ఫిల్మ్ చూసినా ఆవిడకి అది ఆనంద బాష్పాలు వచ్చేస్తాయన్నమాట. ఎవ్రీ ఫిల్మ్ చూసినా, ఏం చూసినా, హ్మ్. తండేలు చూసినా గానీ వాటర్స్ అలాగా తిరుగుతా ఉంటాయి. హ్మ్. అండ్ షీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. ఏదైనా సీన్ వచ్చినా, ఏం వచ్చినా గానీ. కానీ ఈ మూవీలో అయితే నిన్ను చూసి ఖచ్చితంగా ఏడ్చే ఉంటారు కదా అమ్మ? ఆ! ఆ! కొంచెం సొంత సీన్‌కి గానీ చిన్న ఫీల్ యాహ్! అయితే అయ్యారు. అసలు మీ అమ్మగారే కాదు అందరిని ఏడిపించేసావు తెలుసా? కానీ అందరికి హార్ట్ టచ్ అయ్యేటట్టు. అవును. సో, ఇట్స్ వాస్ వెరీ నైస్. అండ్ ఈ ఇయర్ నీకు మంచిగా స్టార్ట్ అయిందప్పా. అవును. ఓకే.